విద్యార్థులకు నాణ్యమైన భోజనం, గుణాత్మక విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఎక్కడా అపరిశుభ్రతకు తావివ్వవద్దని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నిడమనూరు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీబీవీ ఆవరణ, మౌలిక వసతులు, వంటగది, డ్రైనేజీ సిస్టమ్, స్టోర్ రూమ్ అన్నింటినీ జిల్లా కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి విద్యా సామర్థ్యాలను తెలుసుకోవడమే కాకుండా వివిధ సబ్జెక్టులపై ప్రశ్నలు వేసి జవాబులను రాబట్టి వారిని చైతన్యవంతం చేసి చాక్లెట్లు పంచారు. విద్యా సంస్థలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనం విషయంలో రాజీ పడవద్దని, ఎక్కడా అపరిశుభ్రతకు తావివ్వవద్దని, మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండాలని, అదేవిధంగా గుణాత్మక విద్యను అందించాలని అన్నారు. తాజా కూరగాయలు వాడడమే కాకుండా ఎప్పటికప్పుడు వ్యక్తిగత పరిశుభ్రత పాటించే విధంగా విద్యార్థులను చైతన్యం చేయాలని, పాఠశాల ఆవరణను శుభ్రంగా ఉంచుకోవాలని, వంటగది శుభ్రంగా ఉండాలని, తాగునీరు, భోజనం కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో రాత్రి భోజనం మరుసటి రోజు విద్యార్థులకు పెట్టవద్దని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వంటగదిలోని వంట సరుకులను తనిఖీ చేశారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, నిడమనూరు తహసీల్దారు, ఎంపీడీఓ, ఎంఈఓ, ఏఈ తదితరులు ఉన్నారు.